కెప్టెన్సీ విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా బౌలింగ్ విభాగం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆసీస్ మాజీ బ్యాటర్ సైమన్ కటీచ్ పేర్కొన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని బుమ్రా కెప్టెన్సీలో ఘనంగా ఆరంభించిన టీమిండియా ఆ తర్వాత పింక్ బాల్ టెస్టులో చతికిలబడింది. అయితే తొలి టెస్టు విజయానికి రెండో టెస్టు ఓటమికి మధ్య తేడా బౌలింగ్ విభాగమేనని సైమన్ అన్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 140 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయినప్పటికీ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం గొప్ప ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాను 104 పరుగులకే కుప్పకూల్చిందని తెలిపాడు. దీంతో 295 పరుగుల తేడాతో భారత్కు గొప్ప విజయం దక్కిందని పేర్కొన్నాడు. ఇక అదే బౌలింగ్ విభాగం రోహిత్ నేతృత్వంలో ఆడిన పింక్ బాల్ టెస్టులో తేలిపోయిందని చెప్పాడు. అయితే ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ అద్భుత శతకంతో చెలరేగిపోయినప్పటికీ ఈ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే బౌలింగ్ విభాగాన్ని బుమ్రా, రోహిత్ ఉపయోగించుకున్న తీరును ఈ ఫలితాలే వెల్లడిస్తున్నాయని సైమన్ కటీచ్ పేర్కొన్నాడు. ఈ విషయంలో రోహిత్ కెప్టెన్సీ ఆశించిన స్థాయిలో లేదని, అదే బుమ్రా అన్ని బాల్స్‌ను ట్రిక్ చేశాడని కొనియాడాడు. బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించుకునే విషయంలో రోహిత్ మరింత శ్రద్ధ పెట్టాలని సూచించాడు. అయితే పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలవడంతో కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గాను రోహిత్ విఫలమయ్యాడని విమర్శలు చేస్తున్నారు. సారథిగా టెస్టుల్లో వరుసగా ఇది 4గో ఓటమి కావడంతో క్రికెట్ అభిమానుల్లో రోహిత్‌పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరోవైపు తొలి టెస్టులో జట్టును ముందుండి నడిపించి అద్భుత విజయాన్ని అందించిన బుమ్రా కెప్టెన్సీతో పోల్చుతూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని సైమన్ కటీచ్ అన్నాడు.